మహనీయుల నేలకు తానొచ్చానని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కడప మున్సిపల్ స్కూల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాయలసీమ నేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువుల నేల రాయలసీమకు అని అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణచార్యులు వంటి మహనీయులు పుట్టారని, అలాంటి ప్రాంతం అభివృద్ధి వెనుకబాటు కాదని చెప్పారు. అవకాశాలకు ముందుండి నడిచే ప్రాంతం రాయలసీమ కావాలని పవన్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం వారు కావడంతో సమస్యలు తీరిపోయి ఉంటాయని అనుకున్నానని, కానీ కడపలో నీటి సమస్య తీవ్రంగా ఉందని తాను అసలు అనుకోలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు, కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధవరెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయని నేను అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలన్నారు. వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తామని, డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం. ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం. పిల్లలందరినీ ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండేవాళ్లు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు
ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకో పక్క మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి, 2087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్లీ స్కూలు ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఏ రేటింగ్ వచ్చేట్టుగా అన్ని పారామీటర్స్ ముందు తీసుకుపోతాం. 18 వస్తువుల మీద రేటింగ్ వేశారు, నేను చూశాను, చాలా బాగా చేశారు. ఆ 18 కూడా చూస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. తాజాగా ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేసిన ఆయన సంధ్య థియేటర్లో జరిగిన దారుణ ఘటన తనకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ కఠినమైన సమయంలో తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. నేను త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తాను. వారు ఈ బాధను ఒంటరిగా అనుభవించడం తనకి ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. వాళ్లకు వీలైనంత సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మొన్న మేము పుష్ప సినిమా ప్రీమియర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా జనాలు ఎక్కువగా రావడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఒక మహిళ మృతి చెందింది. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని, అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees. స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు రోల్ మోడల్గా ఉండి విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా మంత్రి మణిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అర్చన కళాశాలలో జరిగిన
స్కౌట్ మాస్టర్లకు గైడ్ కెప్టెన్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కౌట్లో చేరడం ద్వారా విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులతో, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అంతేగాక దీని ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సమకూరుతుందన్నారు. జీవితాలు పిల్లల యొక్క జీవితాలలో వాళ్ళ నడవడికలు మార్పులు తెచ్చే విధంగా వాళ్ళు రేపు ఎదిగిన తర్వాత వాళ్ళ కుటుంబానికే కాకుండా సమాజంలో 10 మందికి పనికొచ్చి రావాలంటే ఈ రోజు మీరు ఇచ్చిన శిక్షణ వాళ్ళ జీవితంలో పనికొస్తుంది. ఈరోజు మన భారతదేశంలో మీరందరూ చూస్తున్నప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. కార్పొరేట్ కల్చర్లో ఏముందంటే పొద్దున్నే 6 నుంచి లాస్ట్ పీరియడ్ 4:30 వరకు 7 పీరియడ్లు మాత్రమే ఉంటాయి. నేనే తెలుసు, కానీ ఇక్కడ స్పోర్ట్స్ అనేది ఒకటి ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్సీసీ ఒకటి ఉంటుంది. అలాగే ఇలాంటి సంస్థలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాలా మంది IPS డిఫెన్స్ లో ఉండే వాళ్ళు కూడా గవర్నమెంట్ పాఠశాల నుంచి ఎన్నుకున్న వాళ్ళే, అక్కడి నుంచి చదివి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే, IAS ర్యాంకర్లు అయితేనేమి, IPS కొట్టిన వాళ్ళు అయితేనేమి, ముఖ్యంగా భారతదేశంలో వివిధ దళాల్లో పనిచేస్తున్న ఆర్మీ, నేవీ, అలాగే డిఫెన్స్ సర్వీసెస్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి శిక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది రాబోయే కాలంలో భవిష్యత్తు తీర్చుకునే దాంట్లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నా వంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేసుకుంటున్నాను. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అరాచకాలను వెలికి తీస్తున్న సీఎం చంద్రబాబుకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబుపై చేసిన విమర్శలపై ఆనం ఫైర్ అయ్యారు. కాకినాడ సేస్లో కేవీరావు వాటాను ఎకరాకు 29,000 చొప్పున లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో వైసీపీ నేతలు చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింప్గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, పొట్టి సారాయి రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అడుగుతున్నా, ప్రెస్ మీట్ పెట్టు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు. నేను చెప్పిన విశేషాలకి ఆన్సరింగ్ జవాబి. నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది అవాస్తవం, ఇదిగో నిజాం, ఇదిగో వాస్తవం, నేను క్షమాపణ చెప్తా. ఒరే పొట్టడా సాయిగా, నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం రా? పెట్టింది నేనైతే సరే. ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయిరెడ్డి, పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది? కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు, కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి, ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు, దరిద్రుడా.
నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దూరిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిరుబ్రోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సరి అయిన విద్యతోనే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని విశ్వసించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని, మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమం వల్ల పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభ, పాఠవాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వర్తించడం జరిగింది. దీనిలో ప్రధానంగా తమ పిల్లల యొక్క నడవడిక కానీ, విద్యకు సంబంధించిన అంశాలు ఉపాధ్యాయులతో చర్చించటం, లేదా వాళ్ళకి మెరుగుపరచడానికి కావాల్సిన అంశాలు కూడా తల్లిదండ్రులు చర్చించే అవకాశానికి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఒక వేదిక కాబోతా ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిసారి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధమైన సదుపాయాలు ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తుందనే తెలియజేయటం, అలాగే పిల్లలకి వాళ్ళ యొక్క నైతిక స్థైర్యం కల్పించే విధంగా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉండాలి, ఏంటి వాళ్ళ సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా పిల్లలు సమాజంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, వాటి పట్ల కూడా ఒక అవగాహన కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీన్ని పాఠశాలల యొక్క పనితీరు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకి జవాబుదారీగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని పెద్దల యొక్క దాతల యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈ స్కూల్ అభివృద్ధితో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అధ్యక్షతన జరిగిన జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు పోలీసులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్షించారు. ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజులలో అర్హులైన దళితులకు పక్కా గృహాలు, ఇంటి స్థలాలు, పెన్షన్లు అందజేయడంతో పాటు వారి అభ్యున్నతి కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఎవరైతే జిల్లా స్థాయిలో ఎస్సీ ఎస్టీలు కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలను మొరబెట్టుకునేదానికి ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా జిల్లాలో జరుగుతున్న సమస్యలపై ప్రతి ఒక్కసారి సమీక్షించుకుంటాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సభా భవనంలో ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ 6 నెలల్లో ఏం చేస్తున్నాం, రాబోయే కాలంలో ఏవైతే చర్యలు తీసుకుంటే వారి అభ్యున్నతి కోసం ఈ జిల్లా అయితేనేం రాష్ట్రంలో అయితేనేం మంచి జరుగుతుందా చేసే కార్యక్రమాలు బేరీజు వేసుకుంటున్నాం. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పివ్వడం, స్థలాలు కేటాయించడం, పెన్షన్దారులు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జనవరి ఫిబ్రవరి మాసంలో రాబోతున్న ఈ హౌసింగ్ స్కీమ్ అయితేనేం, పెన్షన్ స్కీమ్ అయితేనేం దాంట్లో తగు విధమైన చర్యలు తీసుకొని
వారి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వివక్ష అనేది ప్రతి ఒక్క దగ్గరగా ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో దాదాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాజ్యాంగం పట్ల గౌరవంతో ఈ ప్రభుత్వాలన్నీ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాబోయే 4.5 సంవత్సరంలో వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం, అలాగే స్టోర్ బియ్యం ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గాలకు వాళ్ళ కాలనీలో ఏవైతే మౌలిక వసతులు ఏమేమి కావాలో అవి సక్రమంగా అందుతున్నాయా లేదా